హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ బేసిక్ సెలెక్టర్స్. అసలు సెలెక్టర్ అంటే ఏమంటే ఒక ఎలిమెంట్ హెచ్టిఎంఎల్ యొక్క ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడం, దాన్ని సెలెక్టర్ అంటారు. అది ఎన్ని రకాలు ఉంటాయి ఏమనేది ఇప్పుడు చెప్తాను, ఓకేనా. సో 3 టైప్స్ ఆఫ్ బేసిక్ సెలెక్టర్ అనమాట. మూడు రకాలుగా ఉంటుంది, ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి బై ట్యాగ్ నేమ్, క్లాస్ నేమ్, ఐడి. ఇవి 3 సెలెక్టర్స్, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి ట్యాగ్ నేమ్ సెలెక్టర్. అసలు ట్యాగ్ నేమ్ అంటే ఏమి? ట్యాగ్ అంటే మీకు ఐడియా ఉంది కదా, H1 H2 అవన్నీ ట్యాగ్స్ అనమాట. టేబుల్ కానీ డ్యూ కానీ అవి ట్యాగ్స్. సో H1 అనేది ట్యాగ్, ఓకేనా. టేబుల్ అనేది ఒక ట్యాగ్. సో ఈ వీటిని సెలెక్టర్స్ అంటారు. ఇప్పుడు వీటికి ఏం చేయాలంటే కలర్ ఇవ్వాలి. సో కలర్, సో ఈ ట్యాగ్కి కలర్ అనమాట. అంటే H1 మాత్రమే కలర్ వస్తుంది, ఈ టేబుల్కి రాదనమాట కలర్. ఈ టేబుల్కి సపరేట్ వేయాలి, డివ్కి సపరేట్ అనమాట. ఈ H1కి మాత్రమే కలర్ రెడ్ వచ్చేస్తుంది. సో ఇది ట్యాగ్ సెలెక్టర్, ఓకేనా. ట్యాగ్ నేమ్ సెలెక్టర్. నెక్స్ట్ క్లాస్ నేమ్ సెలెక్టర్. ఇది ఎలా ఉంటుంది అంటే చెప్తాను చూడండి, బాగా వినండి. క్లాస్కి ఐడికి చాలా డిఫరెన్స్, చిన్న డిఫరెన్స్ ఉంటుంది చూడండి. ఇక్కడ డాట్ ఉంది, గమనించారు. ఇక్కడ డాట్ ఉంది, ఓకేనా. ఇది క్లాస్ అనమాట. డాట్ అని పెట్టి క్లాస్ ఇవ్వాలి, ఓకేనా. ఇది క్లాస్ నేమ్. అది ఎలా ఉంటుందంటే చూడండి. సో క్లాస్ ఈజ్ ఈక్వల్ టు హెడర్. ఈ హెడర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇప్పుడు క్లాస్కి ఏమొస్తుంది? డాట్ వస్తుంది. దాన్ని క్లాస్ నేమ్ సెలెక్టర్ అంటారు. సో మన క్లాస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా డాట్ పెట్టాల్సిందే, లేదంటే తీసుకోవాలి, ఓకేనా. సో డాట్ హెడర్ అని పెట్టాలి. ఇక్కడ డివ్ నేమ్ క్లాస్ హెడర్ అని ఉండాలి. సో దీన్ని క్లాస్ నేమ్ సెలెక్టర్ అంటారు. పైది వచ్చేసి ట్యాగ్ నేమ్ సెలెక్టర్, ఇది క్లాస్ నేమ్ సెలెక్టర్. ఓకే, నెక్స్ట్ సెలెక్టర్ నేమ్ విత్ స్పెసిఫికేషన్స్. ఇది ఎలా అంటే చెప్తాను చూడండి. ఇక్కడ హెడర్ అనేది క్లాసే కదా. నెక్స్ట్ లిస్ట్ స్పేస్ ఇవ్వకూడదమ్మా. స్పేస్ ఇస్తే మనకి తీసుకోదు. స్పేస్ ఇవ్వకుండా మనకి డాష్ కానీ అండర్ స్కోర్ కానీ ఇవ్వాలి, ఓకేనా. ఇప్పుడు పెద్ద ఉందనుకో, ఇప్పుడు క్లాస్ నేమ్ పెద్ద ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి? స్పేస్ ఇవ్వకూడదు, డాష్ కానీ ఇక్కడ అండర్ స్కోర్ కానీ ఇవ్వాలి, ఓకేనా. నెక్స్ట్ ఫుటర్. సో ఫుటర్ ఏంటి అంటే స్మాల్ అయినా ఉండొచ్చు, ఇక్కడ బిగ్ అయినా ఉండొచ్చు, మన ఇష్టం. కానీ కంబైండింగ్ ఉండాలి, స్పేస్ మాత్రం ఇవ్వకూడదు. స్పేస్ ఇస్తే తీసుకోదు, ఓకేనా. దాన్ని క్లాస్ నేమ్ సెలెక్టర్ విత్ స్పెసిఫికేషన్, ఓకేనా. నెక్స్ట్ ఐడి సెలెక్టర్. ఐడి సెలెక్టర్ అంటే ఏమి? ఐడికి ఏమి ఇవ్వాలి అంటే క్లాస్కి ఏమి ఇచ్చాము? డాట్ ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి ఏమి ఇవ్వాలి అంటే హ్యాష్ ఇవ్వాలి, అర్థమైందా. సో హ్యాష్ అంటే ఐడి సెలెక్టర్. అది ఎలా ఇస్తారంటే డివ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు మెన్యూ. సో ఐడి ఇవ్వాలి, అక్కడ క్లాస్ ఇవ్వాలి, క్లాస్ ఐడి. సో ఐడికి వచ్చేసి హ్యాష్, క్లాస్కి వచ్చేసి డాట్. అది బాగా గుర్తుపెట్టుకోండి, క్లాస్లో బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కోడింగ్ క్లాస్లో కూడా మీకు క్లియర్గా చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ అసలు డిఫరెన్స్ ఐడికి క్లాస్కి డిఫరెన్స్, ఓకేనా. చూద్దామా. ఐడి క్లాస్ ఈ రెండు డిఫరెన్స్. ఇప్పుడు ఐడి ఎక్కడ యూస్ చేస్తారో క్లాస్ ఎక్కడ యూస్ చేస్తారో చూద్దాం. సో క్యాన్ ఓన్లీ యూజ్ వన్ టైమ్ ఇన్ పేజ్. అంటే ఐడి అనేది పర్టికులర్ ఒకదానికే ఉంటుంది. ఐడి అందరికి ఇవ్వరు, అంతే కదా. ఇప్పుడు మనం క్లాస్ రూమ్లో ఉన్నాం, క్లాస్లో ఒక్కొక్కరికి ఒక ఐడి ఉంటుంది, అందరికి ఒక ఐడి ఉంటుందా? ఉండదు. కానీ క్లాస్ వచ్చేసి ఎక్కడైనా యూస్ చేయొచ్చు, క్యాన్ యూజ్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ పేజ్ అనమాట. సో ఐడి అనేది ఒకరికే ఉంటుంది, క్లాస్ అనేది మనం ఎంతమందికి ఇస్తే అంతమందికి వస్తుంది. సో క్లాస్ అనేది మల్టిపుల్ టైం యూస్ చేయొచ్చు, ఐడి అనేది ఒకసారి యూస్ చేయాలి. అది డిఫరెన్స్ అనమాట, అర్థమైంది కదా. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.